శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది నాగపంచమి. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఇది చేయడం వల్ల ఫలితం ఏమిటి, ఎప్పుడు చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ నాగపంచమికి చాలా విశిష్టత ఉంది. ఇది శ్రావణ మాసంలో వస్తుందండి. శ్రావణ మాసం శుద్ధ పంచమి అంటే 5వ రోజు, శ్రావణ మాసం ప్రారంభమైనటువంటి 5వ రోజు పంచమి. ఆ రోజు దీనిని నాగపంచమి అంటారు. ఈ నాగపంచమికి మనం ఏమి చెయ్యాలి, ఎందువల్ల చెయ్యాలి, చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ శ్రావణ మాసం అంటేనే చాలా పర్వదినాలు ఉంటాయి. శ్రావణ శుక్రవారాలు, అలాగే శ్రావణ మంగళవారాలు, అలాగే కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చాలా భక్తిగా చేస్తూ ఉంటారు. ఇందులోనే ప్రధానంగా ఈ నాగపంచమి గుర్తుంచుకోండి, ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఈ నాగపంచమిని ఎవరైతే భక్తి శ్రద్ధలుగా చేస్తారో, ఎందువల్ల అంటే హిందూ ధర్మాలలో మన దేవీ దేవతల పట్ల, అలాగే జీవరాశుల యందు, అలాగే నదుల యందు, జంతువుల యందు కూడినటువంటి ఎంతో గౌరవం కలిగించి వాటిని పూజించడం మన హిందూ ధర్మంలో మాత్రమే కనిపిస్తుందండి. ఇదే కోణంలో మనకి నాగపంచమి కూడా. నాగపంచమి అంటే ఏమిటంటే పాములని పూజించేటువంటి పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అత్యంత మహత్తరమైనటువంటి. మొత్తం మనకి సర్పజాతులు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. సర్పజాతులు మనకి 8 ఉన్నాయండి. 8 కూడా దీనినే అష్టనాగులు అని కూడా అంటూ ఉంటారు. నాగపంచమి రోజు ఖచ్చితంగా ఈ యొక్క అష్టనాగార్చన కానీ, అలాగే సర్పసూక్త విధానంతో పారాయణ కానీ, అలాగే లేకపోతే మరి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వరార్చన కానీ చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. అంతేకాకుండా ఎక్కడైనా దగ్గరలో పుట్ట ఉంటే, పాముల పుట్ట ఉంటే కనుకను దానికి కూడా పూజించి స్వామికి పాలు కనుకను పోసినట్లయితే వంశాభివృద్ధి కలుగుతుంది. దీనికోసం మనం ఇంకా వివరంగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ 8 నాగుల యొక్క పేర్లు సాధారణంగా ఎవరికి కూడా ఈ పేర్లు తెలియకుండానే పూజ చేసేస్తూ ఉంటారు, ఏదో చేసేస్తున్నాం కదా అని. ముందేమిటంటే తప్పకుండా ఈ యొక్క పేర్లు మనం ఒక్కసారైనా స్మరించాలి. మరి ఎందువల్ల స్మరించాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క అష్టనాగ పేర్లు ఇప్పుడు చెప్తున్నాను, అందరూ భక్తిగా వినండి. అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంఖపాలుడు, పద్ముడు, మహాపద్ములుడు, అలాగే గుళికుడు, ఇలా మొత్తం 8. ఈ 8 మంది కూడా చాలా విశేషమైనటువంటిదిగా కల్పన చెప్పబడింది. ఈ దేవతలు ప్రకృతిలో సర్పరూపంలో ఉన్నటువంటి శక్తుల ప్రతీకలు. భూమిలో మనకి జీవశక్తి మరియు పాపాల కారణంగా ఏర్పడినటువంటి సర్పదోషాలు నివారించేలా పూజలు చేయడం సంప్రదాయం మనకి. దీనికి పురాణ గాథలు కూడా అనేకమైనటువంటివి ఉన్నాయండి, ఈ సర్పజాతికి చెందినటువంటిది. అలాగే మరి ఈ అష్టనాగుల యొక్క కథ, ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నాగపంచమి కథ ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పూర్వకాలంలో ఒక రైతు ఉండేవాడండి. ఈ రైతు దంపతులిద్దరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. ఈ రైతుకి సంతతి ఎంతమంది అంటే 5గురండి. 5గురు కూడా కుమారులు. ఈ 5గురు కుమారులతో కూడా జీవిస్తూ ఉండేవాడు ఈ రైతు. ఒకరోజు పొలం పనులకు వెళుతూ ఉండగా తన కుమారులు తినడానికి భోజనం అంటే ఆహారం ఇవ్వాలి అని చెప్పి భార్య గృహంలో తయారు చేసి ఇచ్చిందిటండి. అప్పుడు క్యారేజీ పట్టుకు వెళ్తారు చూసారా, ఈ పొలం పనులు మరి చేయడానికి వెళ్ళినప్పుడు పొలంలోంచి ఇంటికి వచ్చి మళ్ళీ తినలేరు కాబట్టి ఎవరో ఒకరు క్యారేజీ పట్టుకెళ్తూ ఉంటారు, దాన్ని క్యారేజీ అంటూ ఉంటారు. అప్పుడు ఇలా ఈ క్యారేజీ పట్టుకెళ్ళేటువంటి సమయంలో చిన్న కుమారుడు పట్టుకుని వెళ్ళాడు ఈ యొక్క క్యారేజీ అందరికీ కూడా. పొలం వద్ద కొంచెం చెరుగ్గెళ్ళు తీసుకురావాలి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పడంతో పొలానికి వెళ్తాడు ఈ కుర్రాడు.
ఆ చెరుకుని తీసుకొస్తూ ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక పుట్టలో పడిందండి ఈ చెరుకు గెడ వెళ్ళి. ఈ చెరుకు గెడ వెళ్ళి అందులో పడ్డంతో గట్టిగాను ఆ పుట్టలో ఉండేటువంటి పాము చాలా పురాతనంగా నివసిస్తూ ఉండేది ఆ పుట్టలో. ఈ చెరుకు గెడ తగలడంతో అది సూదిగా ఉండడం వల్ల బుర్రకి గుచ్చుకొని ఆ యొక్క సర్పం మరణించిందండి. ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగిలినటువంటి ఈ పాము సంతతి, ఈ పాములకి ఎవరైతే ఉంటారో ఆ సంతతి అందరికీ కూడా అయ్యో ఈ రైతు ఎవడో ఈ కర్రతో పొడిచి చంపడం వల్ల మరి ఈ సర్పం చనిపోయింది, మన వంశంలో ఒకళ్ళు మరణించారు సర్పజాతిలో, ఎలా అయినా సరే ఈ రైతు కుటుంబాన్ని మనం అందరినీ కూడా సర్వనాశనం చెయ్యాలి, వాళ్ళని కూడా మనం హతమార్చాలి అనుకున్నారు ఈ యొక్క సర్పజాతి అంతా కూడా. ఇలా కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ రైతు కుటుంబాన్ని శపించేయన్నమాట ఈ సర్పజాతి అంతా కూడా సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి. అప్పుడు అంతేకాకుండా ఈ పాములు పగబట్టి ఆ రైతు కుటుంబాన్నంతా కూడా కాటేసి చంపేశాయి. మరి ఒళ్ళంతా విషమెక్కితే ఏమవుతాయండి, చనిపోతారు. అలా చనిపోయారు. అందరినీ చంపేసి ఆ చిన్న కుమారుణ్ణి ఒక్కడిని మాత్రం వదిలేసేయండి ఈ సర్పజాతి. సరే, ఈ చిన్న కుమారుడికి ఏం చేయాలో అర్థం కాక, అయ్యో ఏమిటిది, ఇందువల్ల కుటుంబాన్నంతా కూడా కోల్పోయాను, మన యొక్క వంశమంతా కూడా సర్వనాశనం అయిపోయింది, ఏ దిక్కు లేకుండా నేను ఒక్కడనే మిగిలాను, ఏం చెయ్యాలి, దిక్కు తోచనటువంటి స్థితిలో వెళ్ళి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యారాధన చేసి ఈ అష్టనాగార్చన చేసుకుని పాములకి చక్కగా పాలు పోసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పటికీ అప్పుడు ఆ పాము పైకి వచ్చిందటండి ఆ పుట్టలోంచి. వచ్చేటప్పటికీ అప్పుడు భక్తి శ్రద్ధలతో వేడుకున్నాడు ఈ సర్పజాతిని, అయ్యా నేనేదో తెలియక ఈ తప్పుని చేశాను, నేను చేసిందే కనుకను నిజంగా ఎలాగా నిజంగా నేనేదో ఉద్దేశపూర్వకంగా కనుకను మీ యొక్క సర్పాన్ని నేను చంపి ఉంటే మీరు నా యొక్క కుటుంబాన్నంతా కూడా కాటేసి చంపినా పగపట్టి చంపినా నాకు ఎటువంటి బాధ ఉండదు. కానీ నేను కావాలని చేయలేదు, నేను చంపిన మాట అయితే వాస్తవం, కానీ నేను కావాలని చేయనటువంటి తప్పుకి నా కుటుంబం అంతా కూడా నాశనమైపోయి నా వంశమంతా కూడా శపించబడి నా వంశమంతా కూడా మరణించారు, నా కుటుంబం అంతా. అందువల్ల మీరు ఏ విధంగా అయినా కరుణించి మళ్ళీ పోయినటువంటి ప్రాణాలని నాకు తిరిగి అప్పచెప్పాలి అని చెప్పి ఆ యొక్క సర్పజాతిని వేడుకున్నాడండి. వేడుకునేటప్పటికీ వెంటనే దానికి ఈ యొక్క సర్పజాతి అయ్యో ఈ యొక్క అవ్యాజ కరుణించే అన్నమాట ఎవరిని, ఈ యొక్క కుమారుడిని. అయ్యో తన తప్పు తెలుసుకుని చెయ్యని తప్పుకి ఇతను చాలా అనుభవిస్తున్నాడు, చెయ్యని తప్పుకి పొరపాటున మనం వీళ్ళందరినీ కూడా హతమార్చాము కాటు వేసి, అందువల్ల ఎలా అయినా సరే వీళ్ళందరినీ కూడా మళ్ళీ బతికించాలి అని చెప్పి ఆ శాపాన్నది కూడా వెనక్కి తీసుకుని ఈ చనిపోయినటువంటి వారందరినీ కూడా బతికిస్తారండి ఈ యొక్క సర్పజాతి అంతా కలిపి. ఈ సంఘటన జరిగిన తరువాత వీరందరూ కూడా కులదైవత కింద నాగదేవతని ప్రతిష్ఠ చేసుకుని పోయినటువంటి ఈ యొక్క జీవితం అంతా కూడా తిరిగి వచ్చింది కాబట్టి ఈ నాగపంచమిని చాలా విశేషంగా జరుపుకోవడం, ఈరోజు సుబ్రహ్మణ్యారాధన కానీ అలాగే నాగదేవతని ఆరాధన కానీ ఎవరైతే చేస్తారో మరి ఈ నాగశాపాలు కానీ ఈ సర్పశాపాలు కానీ ఈ జన్మలోనే చేస్తే అనుభవించవండి, కిందటి జన్మల్లో చేసినటువంటి దోషాలు కూడా మరి ఈ జన్మలో అనుభవించాలి కాబట్టి అనుభవిస్తామన్నమాట. ఈ సర్పశాపాలు ఇలాంటివన్నీ కూడా ఒక్క శాపం వంశాన్నంతా కూడా కుదిమేస్తుంది. అటువంటివన్నీ కూడా వంశశాపాలు ఉంటే తొలగిపోవాలి అంటే ఏం చేయాలండి, ఈ యొక్క నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యారాధన కానీ అలాగే ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి కానీ ఆరాధన చెయ్యాలి. అలాగే నేను ఒక మంత్రాన్ని అయితే చెప్పదలుచుకున్నాను అందరికీ. ఈ మంత్రాన్ని జపం చేసినా లేదా సర్పసూక్తం వస్తే అందరూ సర్పసూక్తం చేసుకోవచ్చు, లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రదక్షిణాలు చేసుకుని పాలుతో అభిషేకం చేసుకుని
లేదా పుట్టలో కాస్త పాలు పోసుకొని నాగదేవతని భక్తి శ్రద్ధలతో మరి ప్రార్థించుకోవాలి మనమంతా కూడా. అలాగే ఇంకేం చెయ్యాలి అంటే చాలా ఇష్టమైందండి, చిమ్మిలి అంటారు దీన్ని. చాలా సులువుగా కూడా ఉంటుంది, ఇదేం పెద్ద కష్టమైనటువంటి పని కూడా కాదు మనకి. ఈ చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. కుదిరిన వారు అష్టనాగులు అంటే 8 ఉండలు పెట్టడం చాలా శ్రేష్టం. లేకపోతే కనీసం ఒక ఉండైనా పెట్టండి. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు చిమ్మిలి నైవేద్యం పెట్టడం చాలా విశేషమండి. ఈరోజు గుర్తుంచుకోండి బాగా. మనం భక్తి శ్రద్ధలతో చేయాలండి. ఈ విధంగా మరి ఈ కథ చెప్పుకొని భక్తి శ్రద్ధలతో ఆరాధన చెయ్యాలి. ఈ యొక్క మంత్రాన్ని అయితే నేను మీకు చెప్తాను, అందరూ కూడా జపించండి. ఓం ఫణిపుత్రాయ విద్మహే విషదంతాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపం చేయండి. అంతేకాకుండా అష్టనాగుల యొక్క పేర్లు చెప్తాను. వీలు కుదిరితే ఇవి కూడా ఒక దాని మీద రాసుకోవడం కానీ అలాగే జపం చేయడం కానీ చెయ్యండి. చాలా విశేషం అండి ఇవి. ఓం అనంతాయ నమః, ఓం వాసుకయే నమః, ఓం తక్షకాయ నమః, ఓం కర్కోటకాయ నమః, ఓం శంఖపాలాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మహాపద్మాయ నమః, ఓం ధనుంజయాయ నమః, ఓం శేషాయ నమః. ఈ విధమైనటువంటి అష్టనాగుల యొక్క నామాల్ని భక్తి శ్రద్ధలతో కనుకను మరి చక్కగా పఠించినట్లయితే ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి వంశశాపాలు కానీ సర్పదోషాలు కానీ రాహుకేతువుల యొక్క దోషాలు కానీ తొలగిపోతాయండి. అంతేకాకుండా కుజ దోషాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం, చక్కనైనటువంటి సంతతి కలుగుతుందండి. ముందుగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సంతతి కలుగుతుందండి. ఇది ఏ విధంగా చెయ్యాలి, ఉదయం లేచి ఏమి చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే లేవాలండి. ఉదయాన్నే లేచి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఒకవేళ నదికి వెళ్ళలేను అనుకునేవారు చక్కగా నుయ్య కానీ లేదా ఇంక ఇప్పుడు బోర్లు వచ్చాయి కాబట్టి పైపుల్లో కానీ స్నానం. ఈ విధంగా స్నానం చేసి శుచి అయిన తరువాత ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వరుల ఆరాధన చేయండి. అది అయిన తరువాత మనకి ఓపుకుంటే 108 ప్రదక్షిణాలు చేయండి. లేకపోతే కనీసం ఒక 11 కానీ లేదా 6 కానీ 3 కానీ చెయ్యండి. చేసిన తరువాత పుట్ట దగ్గరికి వెళ్ళండి. పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా మీకు వీలుంటే ఆ పుట్ట ఏదైనా బాగోపోతే అదంతా శుభ్రం చేసి అక్కడ చిమ్మిలి అది కూడా నైవేద్యం పెట్టుకుని పాలు పోసుకొని పుట్టలో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వరుడికి. నేను చెప్పినటువంటి మంత్రాన్ని చక్కగా పఠించండి. ఆ విధంగా చేయడం వల్ల ఎన్నో దోషాలు పోతాయండి. నాగదోషాలు కానీ అలాగే సర్పశాపాలు కానీ వంశశాపాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి మనకి. అటువంటి గొప్ప పంచమేది అంటే నాగపంచమిగా చెప్పబడుతోంది. మరి ఈ విధంగా ఈ యొక్క అష్టనాగల యొక్క నామాల్ని పఠించండి. ఈ యొక్క జపాన్ని తప్పక ఆచరించండి. ఇది అనేకమైనటువంటి పురాణాల్లో కూడా చెప్పబడింది, మనం చెప్పుకుంటున్నటువంటిది కాదు. ముఖ్యంగా బ్రహ్మ వైవర్త పురాణంలో దీనికోసం చాలా విశేషంగా చెప్పబడింది. గరుడ పురాణంలో కూడా చాలా బాగా చెప్పబడింది. స్కాంద పురాణంలో కూడా చాలా అద్భుతంగా చెప్పబడింది. అలాగే మహాభారతంలో కూడా చెప్పబడింది. అస్థిక పరమం అనేటువంటి దాంట్లో ఈ యొక్క నాగపంచమి కోసం చాలా అద్భుతంగా చెప్పబడింది. ఈ సర్ప సంబంధితమైనటువంటి దోష నివారణకి నాగపంచమి పూజని అత్యంత శ్రేష్టమైనదిగా సూచిస్తూ ఉంటాయి. మరి నాగయాగం కూడా ఈ యొక్క నాగపంచమి రోజే చాలా ప్రాముఖ్యత స్థాపించిందండి. సర్పదోషం అనేది పూర్వజన్మలలో చేసినటువంటి పాపక కర్మల వల్లే ఏర్పాటవుతుంది. ఇది జాతకంలో ఉండేటువంటి రాహుకేతువుల దోషాలని రూపంలో ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, మనకి సంతాన రాహిత్యం, ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, అలాగే దివ్య స్వప్న భయాలు అంటే కలలో కొంతమందికి పాములు కనిపిస్తూ ఉండి చాలా భయభ్రాంతులు పడుతూ ఉంటారు.
ఈ సమస్యలన్నీ కూడా నివారణ అవ్వడానికి ఈ నాగపంచమి చాలా అద్భుతమైనటువంటిదిగా చెప్పబడుతోంది. మరి ఈ విధంగా నేను చెప్పినటువంటి విధానంలో కనుక అందరూ చేసుకుని ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి. ఈ నాగపంచమి ఎక్కడ బాగా జరుగుతుంది అంటే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే కాళహస్తిలో కూడా జరుగుతుందండి. మరి నల్లమల అడవుల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. నాగేశ్వరం దారుకావనే అని కూడా అంటారు, గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ తక్షకుడు యొక్క స్థలం కాబట్టి గుజరాత్లో, అంటే తక్షకుడు అంటే మనకి అష్టనాగుల్లో ఒక ఆయన. అక్కడ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది మరిచిపోకుండా తప్పకుండా చేయవలసింది. గృహస్థులు ఈ యొక్క పూజ చేయడం వల్ల పొందేటువంటి ఫలితం ఏమిటనుకుంటున్నారు? పిల్లల యొక్క ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందండి. కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. వంశం అంతా కూడా వృద్ధి చెందుతుంది. ఇంటి వద్ద పాములు ఎక్కువ తిరుగుతున్నా అవి మనకి ఎటువంటి హాని కూడా తలపెట్టవు. అలాగే సర్పశాంతి అవుతుంది. సర్ప దోషాలన్నీ కూడా మరి తొలగిపోతాయి. అపస్మారం, మానసిక సమస్యలు కూడా మనకి క్రమేపీ తగ్గిపోతాయండి. అంత గొప్పది ఈ యొక్క నాగపంచమి వ్రతము. స్త్రీలు తన శ్రేయస్సు కోసం, సంతాన సమస్యల కోసం, అలాగే నాగపంచమి నాడు కనుకను ఈ వ్రతం పాటిస్తే చాలా కాలం బట్టి గర్భ సంబంధమైనటువంటి దోషాలను కూడా వారికి తొలగిపోతాయండి. అంత అద్భుతమైనటువంటిది. అందువల్లే భర్తకి చక్కనైనటువంటి ఆయుర్దాయం, ఆయుష్ కూడా కలుగుతుంది. ఇటువంటి గొప్ప వ్రతం ఈ యొక్క నాగపంచమి వ్రతం. ఇది శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా అందరూ కూడా చేసుకోదగినటువంటిది. ఒకళ్ళే అక్కర్లేదు. ఇది 4 వర్ణాల వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకుని సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే మరి వంశమది కూడా అభివృద్ధి ఉండడమే కాకుండా మనం చెప్పుకున్నవన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి. ఉదయాన్నే మరి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దేవాలయానికి కానీ పుట్టకు కానీ వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ నాగపంచమి వ్రతం తప్పక ఆచరించండి. స్వస్తి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సత్.